చీమ చిటుక్కుమన్నా స్పందించే నారావారు రాష్ట్రంలో అయినదానికి కానిదానికి నేనున్నానంటూ బాబు అండ్ కో సీబీఐ తీరుపై ఎందుకు సైలెంట్ గా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. నిర్లజ్జగా వ్యవహరించిన సీబీఐ తీరుని దేశం యావత్తూ విమర్శిస్తున్నా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రం మౌన దీక్ష చేస్తున్నారు. అపోజిషన్ లీడర్ సైలెన్స్ వెనుక ఉన్న గుట్టు ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీస్తోంది. మైకు పట్టుకుంటే చాలు ఎదుటివారు వింటున్నారా లేదా, వారికి అవసరమా కాదా అన్న కనీస స్పృహ కూడా మరిచి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నారావారు గత కొంతకాలంగా సీబీఐ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. సుప్రీం సాక్షిగా సీబీఐ బండారం బట్టబయలైనా మన అపోజిషన్ లీడర్ మాత్రం నోరు మెదపడం లేదని, దీని వెనక ఉన్న దేవరహస్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజు సిబిఐ ఈడీఎన్సీ అనే సంస్థలు కాంగ్రెస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి. కాంగ్రెస్ కోసమే ఈ సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతాయి సిబిఐ ఈడీ లాంటి సంస్థలన్నీ. నిలదీయాల్సిన వాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు, కానీ ఆయన నిలదీయడు. ఎందుకంటే చంద్రబాబు గారు వీళ్ళతో కుమ్మక్కైపోయాడు. దొంగ దొంగ కలిసి దోపిడి సొమ్ము పంచుకుంటున్నారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సీబీఐ తీరుపై జాతి యావత్తూ నిర్ఘాంతపోయినా చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వెనక అనేక కారణాలున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బయటపెట్టారు. బాబు హయాంలో జరిగిన అక్రమాలు, హత్యలపై అదే సీబీఐని ప్రయోగిస్తారన్న భయం ఆయన్ని వెంటాడుతోందా అని ఆ పార్టీ నేత భూమన ప్రశ్నించారు. మీరు ఈ రోజున సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ప్రభుత్వ సంస్థలు దాదాపు 50 ఇంటిని అమ్మకానికి పెట్టినటువంటి విషయాల మీద వాస్తవాలు తెలుస్తాయేమో అన్నటువంటి భయం మీకున్నదా? ఆనాడు మల్లెల బాబ్జీ సంఘటన నుంచి, పింగళి దశరథరామ హత్య నుంచి, రాఘవేంద్రరావు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అనుమానాస్పద మృతి గురించి, ఐఎంజీ భూముల గురించి, కాకినాడ రేవు గురించి, ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏమన్నా సిబిఐతోనే విచారణ చేయిస్తారేమోనన్నటువంటి భయం మీకు పుట్టుకొచ్చిందా? ఎందుకు మీ పార్టీ గాని, మీరు గాని, మీ నేతలు గాని నోరు మెదపటం లేదు ఈ విషయంలోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ప్రతి విషయం మీద స్పందించే టైం లేదని చెప్పుకోవడానికి చంద్రబాబుకి అవకాశం లేదు. కారణం, ఆయన పాదయాత్ర ముగిసి హైదరాబాద్ లోనే ఉన్నారు. సీబీఐ మీద ఎక్కడ స్పందించాల్సి వస్తుందోనన్న ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్టీఆర్ విగ్రహం అంటూ హడావిడి చేస్తున్నారని వారి అభిప్రాయం. ఏది ఏమైనా బాబు అండ్ బ్యాచ్ ఇప్పటికైనా స్పందిస్తుందేమోనని తెలుగువారు ఎదురు చూస్తున్నారు. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.